హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఉండ్రాలు చేస్తున్నాము. కుడుములు ఉండ్రాలు 3 రకాలు చేస్తున్నా ఫ్రెండ్స్. రైస్ని పొడి రైస్ ఇవి తడిపి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పొడి చేసుకొని మిక్సీలో వేసుకొని కానీ కానీ పట్టించుకోవాలి. తడి బియ్య పిండితో చేసుకుంటే చాలా కుడుములకి ఉండ్రాళ్ళకి చాలా రుచిగా ఉంటాయి. మోదకులకి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి వినాయక చవితి వస్తుంది కదా, తయారు చేశాను. 2 రోజులు నానబెట్టుకోవాలి. తడి బియ్య పిండిని మిక్సీలో వేసుకొని జల్లించుకోవాలి. మరునాడు వాటర్ తీసి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే రైస్ అనేది బియ్యం బాగా నాని పిండిలాగా వచ్చేసిద్ది. మిక్సీలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుతో తడి బియ్య పిండితో తయారు చేసుకుంటే పాల తలకలు కానీ, ఉండ్రాలు కానీ, స్వీట్ కానీ, వెన్న ముద్దలు కానీ చాలా రకరకాలుగా తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. మనం తడి బియ్య పిండిని మిక్సీలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక మరలా జల్లించిన తర్వాత పైన నూకలాగా వచ్చింది. ఆ నూకని మరలా మనం తడిపిన బియ్యాన్ని ఆరబెట్టుకున్నాక, కడిగి ఆరబెట్టినాక, కాటన్ క్లాత్ మీద ఆరబెట్టినాక మిక్సీలో వేసుకుంటే చూడండి చాలా త్వరగా తడి బియ్య పిండి తయారయ్యేది. ఇవి రకరకాలుగా తయారు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు మనం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మరలా తడి బియ్య పిండి ఈ నూక మరలా జారులోకి వేసుకొని 2 నిమిషాల సమయం దాకా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలి. చూడండి ఎంత పిండి అంటే అంత పిండి వదిగిద్ది. తడి కూడా ఆరిపోకుండా ఇలా వచ్చేస్తుంది. మనం ప్రిపేర్ చేసుకోవడానికి తడి బియ్య పిండితో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. పాల తలకలు, కుడుములు, ఉండ్రాలు, వెన్న ముద్దలు అన్నిటికీ తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి ఆ నూకలో మరలా తడి బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే చాలా పిండి అనేది తడి రైస్ పిండి తయారయ్యింది. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది కోటేశ్వరి కుక్స్ అనేది వినాయక చవితి సందర్భంగా కుడుములు, ఉండ్రాలు, మోదకులు చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. వినాయకుడికి పండగ వచ్చేస్తుంది కదా, అందుకనేసేసి ముందుగా వినాయక చవితికి పచ్చి కొబ్బరి తురుము, బెల్లము, పచ్చి శనగలతో మొదలయ్యిద్ది. పచ్చిపప్పు, యాలక్కాయలు, రైస్ పౌడర్, తడి పిండి పౌడర్. చూడండి అవన్నీ లైన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాసు తీసుకున్నాను. తీసుకొని వాటరు 2 గ్లాసులన్నర వేసుకోవాలి. ఇవి పచ్చి శనగపప్పు 1 కప్పుడు తీసుకొని అవి నీళ్ళల్లో 1 వంపు వంపుకొని నానబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, తురుము వేసుకోవచ్చు. యాలక్కాయలు 4-5 దంచి వేసుకోవాలి. యాలక్కాయలు ఇంకా దాన్ని బట్టి 2 గ్లాసులన్నర గ్లాసు తీసుకున్నాను వాటరు. 2 గ్లాసు పిండి, గ్లాసు తడి బియ్య పిండి, 2 గ్లాసులన్నర వాటరు. అదే విధముగా స్వీట్గా ఉండాలి. ఉండ్రాళ్ళు, కుడుములు స్వీట్గా ఉంటాయి. అదేవిధంగా అందుకనేసేసి పిండి ఎంత తీసుకుంటే అంత బెల్లం తురుము వేసుకోవాలి. గ్లాస్ వేసుకున్నాము. గ్లాసు పిండి తీసుకున్నాను, గ్లాసు బెల్లం తురుము వేసుకున్నాము. బెల్లం వేసుకుని వాటర్ కొంచెం వేసుకున్నాను. 2 గ్లాసులన్నర వేసుకున్నాను వాటరు. కొలతల ప్రకారం వేసుకుంటే చాలా కుడుములు, ఉండ్రాలు పర్ఫెక్ట్గా వస్తాయి. తయారు చేసుకోవడం మోదకులు 3 రకాలు తయారు చేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అనేది వినాయక చవితికి సందర్భంగా తయారు చేస్తున్నాను.
పచ్చిపప్పు వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం కరిగిందాక ఉడికించుకోవాలి. ఒక్కప్పుడు కూడా 1 గ్లాసు వేసుకోవచ్చు పచ్చిశనగపప్పు. వేసుకొని బెల్లంతో పాటు కరగనిచ్చుకోవాలి, ఉడికించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోయింది ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి. యాలక్కాయలు 4-5 దంచి వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి కుడుములు అనేవి. చాలా వినాయకునికి ప్రసాదంగా మనం తయారు చేసుకుంటున్నాము. కొబ్బరి తురుము కూడా వేసుకున్నాము. ఒక అర గ్లాసు వేసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అదే విధంగా తయారు చేసుకొని వినాయకుడి పండగకి మంచి గడియల్లో వినాయకుడిని మట్టి బొమ్మలు తెచ్చుకొని వినాయకుడి పూజ అనేది పిల్లలు పెద్దలు స్కూల్కి పుస్తకాలకి పసుపు కుంకుమ పెట్టుకొని పూజించుకోవాలి. పత్రిక తెచ్చుకొని, గరిక తెచ్చుకొని, యాలక్కాయలు తెచ్చుకొని, ఫ్రూట్స్ తెచ్చుకొని, అలాగా తమలపాకులు మామిడాకులతో చేసుకుంటారు ఫ్రెండ్స్. రకరకాలుగా వినాయకుడి పూజ అనేది. ఉడికినాక గ్లాసు తడి బియ్యం పిండి వేసాను ఫ్రెండ్స్. వేసుకొని ఒక 2 నిమిషాల సేపు దాకా ఉండలు లేకుండా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే మరలా కొంచెం గ్లాస్ పిండి తీసుకున్నాను, వేసుకున్నాను. గ్లాస్ మొత్తం వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఆ గ్లాస్ పిండి వేసేసి తయారు చేస్తున్నాను కుడుములు, ఉండ్రాలు, మోదస్. చాలా వినాయకుడి ప్రసాదానికి తయారు చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంటి దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అది చల్లారాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసేసి పక్కన ఉంచాలి. స్టవ్ కట్టేసేసి పిండి కలిపిందాక కలిపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దాకా చల్లారనివ్వాలి. చల్లారినాక మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ని కడిగి తోముకొని నెయ్యి రాసుకొని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని మనం తయారు చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధముగా ఉండ్రాళ్ళు, కుడుములు ఎన్ని కావాలంటే అన్ని ప్రసాదానికి, వినాయకుడి ప్రసాదానికి తయారు చేసుకుంటున్నాము. ముందుగా ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి. 20 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, మోదస్ని ఉడికించుకుంటే ప్రసాదాలు తయారవుతాయి. 20 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. కుక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ముందే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసాను. గ్లాస్ వాటరు హైలో ఉంచేసి ఆ వాటర్ అనేది ఆవిరి వచ్చిందాక స్టవ్ వెలిగించి ఆవిరి రావాలి. వాటర్ అనేది తెరలాలి. తెరలేలోపు మనం ఇవన్నీ ఉండ్రాలు తయారు చేసుకున్నాం. ముందుగా ఆ పిండిని బెల్లము, పచ్చిపప్పు, యాలక్కాయలు, పచ్చి కొబ్బరి వేసాము, నెయ్యి వేసాము. మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అద్దుకొని చక్కగా ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసుకుని ఉండ్రాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండ్రాళ్ళు ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెయ్యి రాసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం తీసుకుంటే మనం చేతికి అంటుకోకుండా నీట్గా పగుళ్ళు లేకుండా వస్తాయి. అందుకనేసేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చూడండి ఉండ్రాలు తయారు చేస్తున్నాము వినాయక చవితికి. కుడుములు కూడా అదే సైజులో తీసుకొని పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మరలా మోదస్ని తయారు చేస్తున్నాము. ఇక్కడ బెల్లము, కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు లోపల, లేదంటే జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఆ లోపల. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మోదస్ని తయారు చేస్తున్నాము.
లోపల స్టఫింగు బాదం పప్పులు పలుకులు కానీ జీడిపప్పులు కానీ వేసుకోవచ్చు. వేసుకొని లేదంటే బెల్లం కొబ్బరి కూడా వేసుకొని స్టఫింగ్ చేసుకొని డిజైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. డిజైన్ వేసుకుంటే 3 రకాలుగా కుడుములు ఉండ్రాలు మోదస్ తయారయ్యాయి వినాయక చవితికి. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. డిజైన్ అనేది వేసుకోవాలి. దీనికి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న మొన్న చూడని వీడియోలు ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది తక్కువ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాకుతో డిజైన్ అనేది తీసుకుంటే మోదస్ చాలా పిండి ఉన్నంతసేపు తయారు చేసుకొని రకరకాలుగా ఎన్ని కావాలంటే అన్ని ఉండ్రాళ్ళు కుడుములు మోదస్ని తయారు చేసుకొని ఆవిరి మీద 20 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. డిజైన్ వేసుకోవాలి. ఒక 5-6 ఘాట్లు డిజైన్ వేసుకుంటే 5-6 చుట్టూతా మోదస్ తయారవుతాయి. ఉండ్రాళ్ళు కుడుములు సైజుల వారీగా చేసుకోవచ్చు, పెద్దవి చిన్నవి అలాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చిన్నలకి పెద్దలకి పిల్లలకి ఎటు సెలవులు ఇచ్చేశారు. ఈ వాతావరణం కారణం వల్ల అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనం వలన అందుకనేసి ముందే ఇచ్చేశారు సెలవులు వినాయక చవితి సందర్భంగా పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజీలకి. ఇలా తయారు చేసుకొని పిండి మొత్తం ఉన్న పిండి మనం తయారు చేసుకున్న పిండి మొత్తం నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా 1 by 1 చేసుకుంటూ ఉండాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వినాయక చవితికి ప్రసాదాలు అనేవి చేసుకుంటూ ఉంటాము మనం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వినాయకుడిని మట్టి బొమ్మలు తెచ్చుకొని ఇంట్లో పూజించుకొని పూజా విధానం అనేది చేసుకుంటే ప్రకృతికి కూడా నీళ్ళు వాటర్ కూడా కలుషితం కాకుండా ఉంటాయి. మట్టి బొమ్మలు వాడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అదే విధంగా పగుళ్ళు లేకుండా నెయ్యి రాసుకొని చేతికి చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేసుకొని మోదస్ని తయారు చేసుకొని ఆవిరి మీద 20 నిమిషాల సమయం పట్టిద్ది ఫ్రెండ్స్. పట్టినాక అవన్నీ ఆవిరి మీద 20 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ముందుగా గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో కానీ ఒక గిన్నెలో కానీ తయారు చేసుకున్నాము. స్వీట్కి మాత్రం బెల్లము గ్లాసుకి గ్లాసు పిండి మనం ఎంత తీసుకుంటామో తడి బియ్యం పిండి అంత కొలతగా తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకోవాలి, సమానంగా ఉంటుంది. వాటర్ ఒక గ్లాసు వేసుకొని చూడండి. వాటర్ మరిగినాక ప్లేట్ పెట్టేసేసి ఇడ్లీ ప్లేటు దానిపైన నెయ్యి రాసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు కుడుములు మోదస్ని ఆవిరి మీద 20 నిమిషాల సమయం దాకా ఉడికించుకుంటే వినాయక చవితి సందర్భంగా కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి. ఆవిరికి ఉడుకుతాయి ఫ్రెండ్స్. నెయ్యి వేసి
నెయ్యి అప్లై చేసుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికించినాక మీడియం సైజులో ఉంచేసి స్టవ్ అనేది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా ముందుగా అవి తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఉడికినాయి ఫ్రెండ్స్. 20 నిమిషాలు అయినాక చూస్తే ఉడికాయి చక్కగా. ఆ వాటర్ కూడా నేను పోసిన వాటర్ కూడా ఆవిరైపోయాయి. కొంచెమే ఒక్క కప్పుడన్నీ మిగిలాయి. పెద్ద గ్లాసు పోసాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగా మనం ఏం చేస్తామంటే వినాయకుడిని తెచ్చేసుకొని మట్టి వినాయకుడిని గంధము, కుంకుమ, పసుపు, బొట్టు ధరించుకొని దీపారాధన చేసుకొని నమస్కరించుకుంటాం ఫ్రెండ్స్. ప్రార్థించుకుంటాము వినాయకుడిని. ఈ కుడుములు, ఉండ్రాలు, ప్రసాదాలు పెట్టేసుకొని అందరూ చక్కగా ఆరోగ్యంతో దైవ బలంతో వినాయకుడికి అందరూ చక్కగా వినాయకుడి పూజ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళు, కుడుములతో ఫ్రూట్స్, పండ్లు అన్నీ, తమలపాకులు ఇవన్నీ తెచ్చేసుకొని బెల్లము, ఏలక్కాయలు అవన్నీ తెచ్చుకొని వీడియోలో ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేశాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. గంధము, పసుపు, కుంకుమ, బొట్లు ధరించి దీపారాధన చేసుకొని నమస్కరించుకుంటాము వినాయకుడిని. మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని పండగ రోజు మంచి గడియల్లో తెచ్చేసుకొని అదే విధంగా అందరూ చిన్నలు పెద్దలు అందరూ భారతదేశంలో అందరూ సెలవులు అనేది ఇచ్చేశారు. రంగరంగ వైభవంగా ఇదే విధంగా తయారు చేసుకొని వినాయకుడి పూజా విధానం అనేది చేసుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో.